నౌహీరా షేక్ అక్రమాలు తవ్వే కొద్దీ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. స్కీముల పేరుతో వేల కోట్ల స్కామ్కు పాల్పడిన హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కేసు దర్యాప్తులో అనేక చీకటి కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. నౌహీరా షేక్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వారిలో ఉగ్రవాదులు కూడా ఉన్నట్లు సిసిఎస్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు అనుమానితుల జాబితా రూపొందించారు దర్యాప్తు అధికారులు. జాబితాలో ఉన్నవారు ఉగ్రవాదులెవరైనా ఉన్నారా అనే దానిపై వివిధ ఏజెన్సీలకు లేఖలు రాశారు. మరోపక్క విదేశీ డిపాజిట్ల విషయంలో ఫేమా చట్టం ఉల్లంఘన జరిగినట్లు దర్యాప్తు అధికారులు తేల్చారు. దీనిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు లేఖ కూడా రాశారు. నౌహీరా షేక్ వ్యాపార సామ్రాజ్యాన్ని పోలీసులు కదిలించగలుగుతున్నారు. నౌహీరా వ్యాపారానికి మొత్తం వివరాలతో ఉన్న సర్వర్ను బంజారాహిల్స్లోని ఓ ఇంట్లో గుర్తించారు. ఇక్కడ స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్లను విశ్లేషించిన పోలీసులకు షాక్ కలిగింది. డిపాజిట్లలో ఉగ్రవాద సంబంధం కేసులో అరెస్ట్ అయిన వారి పేర్లున్నాయి. హీరా గ్రూప్లో ఉన్న డిపాజిట్దారుల జాబితాలో ఉగ్రవాదులు ఉండే అవకాశం ఉందంటూ నిఘా వర్గాలు ఉప్పందించాయి. దీంతో ఈ కోణంలో విశ్లేషించిన సిసిఎస్ పోలీసులు ఆయా ఉగ్రవాదుల పేర్లను పోలిన వాటిని లిస్టులో గుర్తించారు. ఆ ఉగ్రవాదులు ఈ డిపాజిట్దారులు ఒకరేనా అనేది నిర్ధారించడం కోసం ఆయా కేసుల్ని పర్యవేక్షిస్తున్న అంతర్రాష్ట్ర జాతీయ ఏజెన్సీలకు లేఖలు రాశారు. వారిచ్చే సమాధానాలను బట్టి ఈ అంశం ధృవీకరించే ఆస్కారం ఉంది. హీరా గ్రూప్ని దాదాపు 8,000 కోట్ల స్కామ్గా అనుమానిస్తున్న సిసిఎస్ పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తూ సేకరించిన రికార్డులను విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే ఫేమా చట్టాన్ని ఉల్లంఘించినట్లు తెలిసింది. నిబంధనల ప్రకారం విదేశీ పెట్టుబడులకు అవసరమయ్యే అనుమతులు తీసుకున్న తర్వాత కేవలం భారత కరెన్సీలోనే స్వీకరించాలి. హీరా గ్రూప్ 5,647 కోట్లు భారత కరెన్సీలో భారతీయుల నుంచి డిపాజిట్లు సేకరించింది. దీనికి తోడు 6 లక్షల అమెరికా డాలర్లు, 132 కోట్ల యుఏఈ దినామ్స్, 45 కోట్ల సౌదీ రియాల్స్, 10 కోట్ల కువైట్ దినార్స్ పెట్టుబడిదారులు వచ్చాయి. ఇలా విదేశీ కరెన్సీలో పెట్టుబడులు సేకరించడం ఫెమా చట్టానికి వ్యతిరేకం. వీటితో పాటు విదేశీ బ్యాంకుల్లో ఈ సంస్థకు చెందినవిగా అనుమానిస్తున్న 8 బ్యాంకు ఖాతాలను సిసిఎస్ పోలీసులు గుర్తించారు. ఈ వివరాలన్నీ క్రోడీకరిస్తూ ఈడీ, ఆదాయపు పన్ను శాఖ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్కు లేఖలు రాశారు. హీరా గ్రూప్ అధినేత నౌహీరా షేక్ ప్రస్తుతం తిరుపతి పోలీసుల అదుపులో ఉన్నారు. నౌహీరా గ్రూప్ బాధితులు తిరుపతిలోనూ ఉన్నారు. కోట్ల రూపాయలు డిపాజిట్లుగా చెల్లించి మోసపోయిన వాళ్లు కేసు పెట్టారు. దీంతో తిరుపతి పోలీసులు ముంబై కోర్టులో పిట్ వారెంట్ దాఖలు చేశారు. పీటీ వారెంట్ దాఖలు చేసిన తర్వాత ఇవాళ కస్టడీకి తీసుకుని ప్రశ్నించబోతున్నారు.